నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్లా. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మీరు నవ్వుతున్నారు. సార్ ఆరోగ్యమే మహాభాగ్యం. మరి అది వింటూనే ఉన్నాం గానీ కొత్తగా ఏదైనా చెప్పండి అన్నా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అనేదే అక్షర సత్యం. అయితే ఈ ఆరోగ్యం మరి మహాభాగ్యం అయినప్పుడు ఆరోగ్యాన్ని ఎంతవరకు మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాము, ఎంత పదిలంగా చూసుకుంటున్నాము, లేకపోతే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా బిహేవ్ చేస్తున్నామా ఆరోగ్యం పట్ల అని అంటే డెఫినిట్‌గా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గానే బిహేవ్ చేస్తాం. దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ డిసిప్లిన్. ఇట్లా పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఉండాలి అనేది ఎవరిలోనూ చూడట్లేదు. ఇది ఎందువలన జరుగుతోంది? ఎట్లా మార్చుకోవాల్సి ఉంటుంది? ఒక్కసారి ఆరోగ్యం గనక రిటార్ట్ ఇవ్వడం మొదలు పెడితే దాన్ని తట్టుకోవడం కష్టం. దాన్ని బాగు చేసుకోవడం ఇంకా ఇంకా కష్టం. అప్పుడు గాని అర్థం కాదు. ఓహో! పెద్దవాళ్ళు ఎందుకు అన్నారో ఆరోగ్యమే మహాభాగ్యం అని. దయచేసి వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు ఈశ్వరుడికి కృతజ్ఞతగా ఉండాలి. 100% కృతజ్ఞతాపూర్వకంగానే ఉండాలి. ఇంతకీ అసలు ఏం చేయాలి సార్? కరెక్ట్‌గా ఉండాలి మన ఆరోగ్యం అంటే? ఆరోగ్యమే మహాభాగ్యం. మీరన్న ఈ వాక్యం 100కి 100 పాళ్ళు నిజం. అనారోగ్యం వచ్చే వరకు ఆరోగ్యం విలువ తెలియట్లేదు ఎవరికి. అంతే. ఈ అనారోగ్యం వచ్చిన తర్వాతే దీని విలువ తెలుస్తుంది. అప్పటిదాకా తెలియట్లేదు. అంతే. మనిషి ఉన్నప్పుడు వాడు విలువ తెలీదు అంటారు కదా! అంతకు ముందు ఇక అనారోగ్యం వచ్చే వరకు ఇష్టం వచ్చినట్టు ప్రకృతికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవాళ రేపు డబ్బున్నవాడిని చూసి జనం ఈర్ష్యపడట్లా, ఆరోగ్యంగా ఉన్నవాడిని చూసి ఈర్ష్యపడుతున్నారు. అవునా? యా. ఓకే. 90 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు 68. చూసారా 68 ఏళ్ళు వచ్చినా ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు, ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. మురళీమోహన్ గారు అట్లాగే నరేంద్ర మోడీ గారు. సో వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ లో ఎంత శ్రమ పడుతున్నారు అనేది వదిలేసి డబ్బున్న వాడికన్నా ఐశ్వర్యం ఉన్న వాడికన్నా ఆరోగ్యం ఉన్నవాడిని చూసి ఈర్ష్యపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు. నేను అప్పుడే ముసలాడిని అయిపోయాను, వాళ్ళు ఇలా యంగ్గా ఉన్నారని. ఏంటి? సో ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అంటే మనకు ఎంత జీర్ణం అవుతుందో అంతే తినాలి. తెలియట్లేదే మాకు అన్నప్పుడు. మాకు తెలియట్లేదు, హద్దు అదుపు లేదు. ఎంత జీర్ణం అవుతుందో అంతే తినాలి. ఏ ఏ వేళల్లో తినాలో ఆ ఏ వేళల్లో తినాలి. అకాల భోజనం పనికిరాదు. అకాలంగా చిరుతిళ్ళు ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి పొట్టలో పడేసి స్టమక్ ఇస్ లైక్ బెలూన్ అని ఆ బెలూన్లు అన్ని పడేస్తూ ఉంటే ఓ రోజు బ్లాస్ట్ అవుతుంది. ఏంటి? ఎంత జీర్ణం అవుతుందో అంతే తినాలి. అది కూడా సాత్విక ఆహారం అయితే ఉత్తమమైంది. ఎంత కావాలో అంతే సంపాదించాలి. అతి సర్వత్ర వర్జయత్. అతిగా సంపాదించాలనే ఆశను వదులుకోవాలి. ఎంత కావాలో అంత సంపాదించుకోవాలి. అతిగా తాపత్రయపడకూడదు. పక్కవాడితో పోల్చుకోవడం మానేయాలి. ప్రమాదానికి లోను కానటువంటి స్పీడ్లో మాత్రమే ప్రయాణం చేయాలి. ముఖ్యంగా సిటీలో బైక్ రైడింగ్స్. ఇవాళ ఒకడు బైక్ మీద ఇంట్లోంచి బయటకు వచ్చాడంటే తిరిగి ఇంటికి వెళ్తాడని గ్యారంటీ కనపట్ల. వీడి తప్పు లేకపోయినా, ఎదుటివాడి తప్పైనా, వీడి తప్పైనా వీడే బలవుతున్నాడు. హెల్మెట్ ఉండబట్టి కొంత సేవ్ అవుతారు, బట్ ఎల్లకాలం హెల్మెట్ వల్ల రక్షింపబడతారు అనుకోవడం అనేది గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్ అయిందంటే సరే హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి తల సేఫ్గా ఉంది, కానీ స్పైనల్ కార్డు పోయి బెడ్ రిడెండ్ అయ్యి కాళ్ళు చేతులు పోయి కొట్టుకొని వాళ్ళు ఎంతమంది అంగవైకల్యాన్ని పొంది ఇబ్బంది పడుతున్నారు అనేది మనం చూసుకుంటే ఎంత జీర్ణం అవుతుందో అంత తినాలి, ఎంత కావాలో అంత సంపాదించాలి, పక్కవాడితో పోల్చుకోవడం మానేయాలి. ఎంత వేగంతో ప్రయాణిస్తే మనం సుఖంగా ఇంటికి చేరగలుగుతామో అంత వేగంగానే ప్రయాణం చేయాలి. తర్వాత
ఏ కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ బతకాలి. ఇది అసలు జరుగుతుందా సార్? జరగాలి. రైట్. జరిగితేనే తృప్తిగా సంతోషంగా జీవించాలి. ఏ కల్మషం లేకుండా నవ్వుతూ నవ్విస్తూ జీవించాలి. తృప్తిగా జీవించాలి. ఉన్న దాంతో, భగవంతుడు మనకిచ్చిన దాంతో తృప్తితోనుండాలి. ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని పాకులాడుతూ పోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసిక రుగ్మతలన్నీ శారీరక రుగ్మతలుగా మారతాయి. సో, మానసికంగా మనస్సుని స్ట్రాంగ్‌గా పెట్టుకోవాలి. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. కల్మషం లేకుండా ఉండాలి. ఎదుటివాడి యందు ఈర్ష్య, ద్వేష భావాలు లేకుండా ఉండాలి. ఎదుటివాడి మీద ఈర్ష్య, ద్వేషం పెట్టుకుంటే నష్టం నీకే తప్ప ఎదుటివాడికి కాదు. రైట్. ఈ విషయం తెలుసుకోవాలి. రైట్. వాడు ఇలా ఎదిగిపోతున్నాడు, వీడు అలా ఎదిగిపోతున్నాడు, వీడు అంత సంపాదించాడు, ఇంత సంపాదించాడు, నిన్న మొన్నటిదాకా ఇట్లా ఉండేవాడు, మొన్న ఇప్పుడు ఇట్లా అయ్యాడు. ఇలాంటి ఈర్ష్య, ద్వేష భావాలు లేకుండా మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలి. కల్మషం లేకుండా ఉండాలి. తృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రకృతికి అంటే భగవంతుడిని ప్రకృతి రూపంలో చూస్తే భగవంతుడికి నిరంతరం కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి. సెల్ఫ్ టాక్ అంటాం. సెల్ఫ్ టాక్ అంటే మన అంతర్మథనం ఏదైతే ఉందో అది స్వచ్ఛంగా ఉండాలి. నేను బయటికి నీతి వాక్యాలు చెప్తున్నాను, లోపల మటుకు కుళ్ళు కుతంత్రాలతో కల్మషంతో ఉన్నాననుకోండి, దాని ఎఫెక్ట్ నాకే తప్ప మీకు కాదు. అందుకని ఇంటర్నల్గా కూడా బాగుండాలి. ఇంటర్నల్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని. ఇన్నర్ ఇంజనీరింగ్. ఇన్నర్ ఇంజనీరింగ్ దాది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ అనుకోండి, కొంతమంది ఉంటారు, ఈ నేను మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళందరిని చూశాను. యా ఐఎమ్ అచీవ్డ్ ఇట్ అని గట్టిగా అరుస్తుంటారు. లోపల చూస్తేనేమో నీ బొంద నువ్వే సాధిస్తావని ఇన్నర్ వాయిస్ మాట్లాడుతున్నాను. ఏ అట్లాగే కొంతమంది ఉంటారు వేదికలెక్కి, ముఖ్యంగా రాజకీయ నాయకులు, జాతీయ సమైక్యత వర్ధిల్లాలి అంటారు. ఇంట్లోని భార్యాభర్తలకే సఖ్యత ఉండదు. ఇంటికి వెళ్తే నీకు అన్నం పెడుతుందో లేదో తెలియదు ఏంటి. సో ఇలాంటి వాటిల్లో మనం ఇంటర్నల్ ఇంజనీరింగ్ని పర్ఫెక్ట్గా పెట్టుకుంటూ, దీన్ని సెల్ఫ్ టాక్ అనే పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం మనం ప్రతిరోజు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ తృప్తి కలిగిన జీవితాన్ని జీవితాన్ని పొందుతూ ఉంటే, జీవిస్తూ ఉంటే, తృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే తప్పకుండా ఆరోగ్యమే మహాభాగ్యం అనే పదానికి సరైన నిర్వచనంగా మనం మారుతాం. థ్యాంక్ యూ గాడ్. సెల్ఫ్ టాక్ ఏంటి? థ్యాంక్ యూ గాడ్, ఐఎమ్ హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ప్రాస్పరస్. థ్యాంక్ యూ గాడ్, ఐఎమ్ హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ప్రాస్పరస్. అంటే నువ్వు నాకు హెల్త్ ఇచ్చావు, నేను హెల్దీగా ఉన్నాను. వెల్త్ ఇచ్చావు, నాకు ఏ లోటు లేకుండా వెల్త్ ఇచ్చావు, సంపదనిచ్చావు, థ్యాంక్ యూ. హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను, నువ్వు సంతోషంగా ఉండు, నీ వల్ల నేను సంతోషంగా ఉన్నాను. ప్రాస్పరస్ అంటే దినదినాభివృద్ధి. మనిషి జీవితం ఎప్పుడూ కూడా గ్రాఫ్ ఇలా సాగాలి. ఏంటి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలా వెళ్తుందో అంటే నిన్నటికన్నా ఇవాళ బాగుండాలి, ఇవాళకన్నా రేపు బాగుండాలి, రేపటికన్నా ఎల్లుండి బాగుండాలి. చూస్తే చాలామంది ఏం మాట్లాడతారు, మాకు అప్పుడే బాగుండేదండి, లాస్ట్ ఇయరే బాగుందండి, అంతకుముందే బాగుందండి, 10 ఏళ్ళ క్రితం చాలా బాగుండేదండి, 20 ఏళ్ళ నుంచి బాధలు పడుతున్నామండి, ఎప్పుడు వెళ్ళిపోయిన రోజులే బాగున్నాయని అనిపిస్తుంది. కానీ దినదినాభివృద్ధి, ప్రాస్పరస్ అంటే దినదినాభివృద్ధి ఏంటి, అది మీరు ఉన్నట్టుగా భగవంతుడు కృతజ్ఞతలు చెప్తే భగవంతుడు కూడా మీకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విత్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. విత్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే నువ్వు తోడుంటే అసాధ్యమైనది లేదు. విత్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. యూ ప్లస్ మీ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ. యూ ప్లస్ మీ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ అంటే ప్రపంచం మొత్తం ఒకవైపు ఉంది, మీరు ఒకవైపు ఉన్నారు, మీ పక్కన భగవంతుడు ఉన్నాడు. ఎవరు బలవంతులు? యూ ప్లస్ మీ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ. 11 అక్షోహిణీల సైన్యం ఉంది దుర్యోధనుడి పక్కన, ఒక్క కృష్ణుడు ఉన్నాడు అర్జునుడి పక్కన. ఎవరు విన్ అయ్యారు? సో థ్యాంక్ యూ గాడ్, ఐఎమ్ హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ప్రాస్పరస్. విత్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. యూ ప్లస్ మీ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ అని అనుకుంటే
అంటే దీంట్లో ఏంటంటే మీకు ఇంటర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్ గుర్తుకొచ్చి ఇవి మీరు అనలేకపోయినా మీరు అంటూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి మీరు ఈ స్థితికి రావడానికి దారి చూపిస్తుంది. Right. ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్. దానికి మనం ఏం ఫీడింగ్ ఇస్తామో అదే జరుగుతుంది. ఏంటి Right. మనకు చిన్నప్పటి నుంచి ఏం ఫీడింగ్ ఇచ్చారు? Hmm. అరే అక్కడ పడిపోతావు, రా జరుగు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, పడిపోతావు, కింద పడతావు, దెబ్బ తగులుతుంది. ఇవే ఇవే వింటూ పెరిగాం మనం. ఏంటి సో పడిపోతాము పడిపోతాము, దెబ్బ తగులుతుంది, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇవే కదా వింటూ వచ్చాం. ఇవి కాదు. థ్యాంక్ యూ గాడ్, ఐఎమ్ హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ప్రాస్పరస్. ఇంకా కావాలంటే ఐఎమ్ ఏ విన్నర్ అనుకోండి. Hmm. విత్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, యూ ప్లస్ మీ ఈక్వల్ టు మెజారిటీ. ఇది అనుకోవటం ద్వారా ఇవన్నీ కూడా సాకారమై మీ జీవితంలోకి వస్తాయి. Right. మీరు నిజంగా హ్యాపీగా ఉంటారు, మీరు నిజంగా హెల్తీగా ఉంటారు, మీరు నిజంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు. భగవంతుడు ఎప్పుడు మీ పక్కన ఉంటాడు. ఎందుకంటే నిరంతరం కృతజ్ఞతాభావంతో ఉండాలి. Right. భగవంతుడికి కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఏ ప్రాణికి ఇవ్వనటువంటి ఫెసిలిటీస్ అన్ని మానవుడికి ఇచ్చాడు. Right. కానీ ఇవాళ రేపు ఎట్లా అంటే అసలు ఇన్ని లక్షల కోట్ల ప్రాణుల్లో పర్యావరణానికి ప్రకృతికి విరుద్ధంగా పనిచేసేది ఒక్క మానవుడే. Mhm. వీడు మనకు అవసరమా అని అనుకుంటుంది ప్రకృతి.